ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నట్లుగా బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఈరోజు నేను చాలా క్లియర్గా, చాలా కన్సైజ్గా, సంక్షిప్తంగా మీకు చెప్తాను. ఈరోజు ఇది ఎలాంటి అద్భుతం అంటే ఒక నెంబర్ 1 ఇన్కమ్ సోర్స్ అనమాట. బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాం. మన కంపెనీ గ్లోబల్ లెవెల్లో మల్టీనేషనల్ కంపెనీ. ఇది 168 దేశాల్లో నడుస్తూ ఉన్న కంపెనీ, చిన్న కంపెనీ కాదని చెప్పా. ఇది 1978లోనే ఎస్టాబ్లిష్ చేశారన్న. వరల్డ్ వైడ్గా ఇది 49,000 crores ఆఫ్ టర్న్ ఓవర్ కలిగింది. 49,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇది కంపెనీ అమెరికా బేస్డ్ కంపెనీ. అమెరికాలోని అరిజోనాలో స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్గా 168 దేశాల్లో నడుస్తుంది. వరల్డ్ టాప్ 5 కంపెనీస్లో ఒక కంపెనీ మన కంపెనీ. ఈరోజు దాని టర్న్ ఓవర్ కూడా మీకు చెప్పాను, ఇంచుమించు 50,000 crores, 50,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్. ఇంకొకటి, దీనికి వరల్డ్ వైడ్గా 6,000 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. మన ఇండియాకు వచ్చేసి మెయిన్ హెడ్ క్వార్టర్ ముంబై అయితే, మన ఆంధ్రప్రదేశ్కి గుంటూరు, తెలంగాణకి హైదరాబాదు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇలా ప్రతి స్టేట్కి ఒక హెడ్ క్వార్టర్ ఉంది. ఓకే, ఇదేమి చిన్న కంపెనీ కాదు, గల్లీ కంపెనీ కాదని చెప్పా. సార్, ఇందులోకి రావాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. ఇందులో చదువు ఉన్నా ఎంత తక్కువైనా పర్వాలా, చదువు లేకపోయినా పర్వాలా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా పర్వాలా, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ అయినా పర్వాలా, లేకపోతే ఇంకేదైనా డ్రైవర్ అయినా పర్లేదు, డ్రైవర్ వర్క్ చేసుకునే వాళ్ళని, కూలీ పని చేసుకునే వాళ్ళు ఎవరైనా పర్లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఇందులో ఒక విషయం మీకు చెప్పాలండి. వరల్డ్ వైడ్గా 6,000 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని చెప్పాను నేను. అంటే ఏ లెవెల్ కంపెనీయో మీరు ఆలోచించి, ఇందులో ప్రొడక్ట్ ఏంటి కూడా అని కూడా అడుగుతూ ఉన్నారు. ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్ తయారు చేసింది. బిజినెస్ అంటేనే ప్రొడక్ట్ లేకుండా మనం బిజినెస్ చేయలేం. కంపెనీ కూడా బిజినెస్ చేస్తుంది, అది కూడా ప్రొడక్ట్ బేస్డ్. మనది ఒక రేర్ అలోవెరా ప్రోడక్ట్ నుంచి ఈ యొక్క ప్రోడక్ట్ అయితే అలోవెరా బ్రీడ్ నుంచి ఈ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. మనకుండే న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. స్కిన్ కేరు, హెల్త్ కేరు, బాడీ కేరు, న్యూట్రిషన్ సంబంధించి చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు. ఎక్సలెంట్ వర్క్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, పిల్లలు పుట్టిన వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, మోకాళ్ళు కీళ్ళు అరిగిపోయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్కి అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఇచ్చేటువంటి మన బ్రాండ్స్, చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను. చాలామంది నన్ను అడిగారు, సార్ ఇందులో మాకు అంత విషయాలు వద్దండి, మాకు చాలా క్లియర్గా చెప్పండి అని చెప్పేసి. సార్, నేను చెప్తాను. ఈరోజు ఈ కంపెనీ ఫరెవర్ కంపెనీ, వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీ అని గూగుల్లో కొడితే మన కంపెనీ చూపిస్తుంది. వరల్డ్స్ బెస్ట్ ప్రొడక్ట్ ఏదని చెప్పినా మన కంపెనీ చూపిస్తుంది. వరల్డ్స్ బెస్ట్ హైయెస్ట్ గ్రాసర్ ఎర్నర్ అని చెప్పేసి అడిగిన మన కంపెనీ ఎంప్లాయీస్ గురించి చెప్పుద్ది. అటువంటి ఒక మంచి స్టేటస్, మంచి ప్రొఫైల్ కలిగినటువంటి ఒక కంపెనీ. 60 years, ఇంచుమించు ఆల్మోస్ట్ నియర్లీ 60 years అవుతుంది ఈ కంపెనీ పెట్టి. నిన్న మొన్న పెట్టిన కంపెనీ కాదు, ఎవరికి తెలియని కంపెనీ కాదు. ఇది వరల్డ్లోనే టాప్ మోస్ట్ కంపెనీ, టాప్ బ్రాండ్స్ కలిగిన కంపెనీ, టాప్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. కాబట్టి ఈ కంపెనీలోకి మనం రాబోతున్నాం. నేను ఇక్కడ చెప్తున్నాను ఏమని అంటే, మీరు ఖాళీగా కూర్చుని ఇంటికాడ తిరుగుతున్నారు అనుకోండి, మనకి ఖర్చు అయిపోద్ది. ఎంత ఖర్చు పెట్టేవాడైనా, ఎంత తక్కువ ఖర్చు పెట్టేవాడైనా 2 నెలలు అయ్యేపాటికి ఇంచుమించు 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెడతాడు. పని లేనివాడు కూడా, పని చేయని వాళ్ళు కూడా. అన్ఎంప్లాయీస్ బోర్డు అంతమంది ఉన్నారు మన చుట్టూ ఎంతోమంది హౌస్ వైఫ్ చదువుకుని ఖాళీగా వర్క్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనమాట ఇది. ఓకే, ఒక అద్భుతమైన సోర్స్ ఇది. అటువంటి ఒక ఇన్కమ్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. మీరు జస్ట్ ఇందులో చేయాల్సిందల్లా ఏంటంటే, నేను చెప్పాను, చదువు తక్కువైన ఏజ్ ఎంత ఉన్నా పర్లా. ఎందుకంటే రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది చేస్తున్నారు. టీచర్లు కొన్ని వందల మంది ఉన్నారు. వివిధ డిపార్ట్మెంట్లో అనేక మంది మన చుట్టూ ఉన్నారు. ఓకే, మరి డ్రైవర్స్ ఉన్నారు, వర్క్ చేసుకునేవాళ్ళు ఉన్నారు. ఇందులో వర్క్స్ నేను చెప్పాను, కస్టమర్ బేస్ వర్క్, టీమ్ వర్క్, రెండే వర్క్లు ఉంటాయి. వీటన్నిటికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి, మంచి పొజిషన్కి రావాలి. నేను ఎంప్లాయ్మెంట్ కోసం, గవర్నమెంట్ ఇచ్చే జాబ్ల కోసం చూడకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లు ఇట్లా సరిగ్గా మీ అందరికీ తెలుసు. ఎన్ని పోస్టులు ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చినా ఒక్కొక్క నోటిఫికేషన్లో యావరేజ్గా ఎన్నో ఉంటున్నాయి, ఒక 100 పోస్టులు కూడా ఉండాలి. మరి లక్షల మంది ఉన్న జనం, ఇక్కడ 25-30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మరి ఒక్కో స్టేట్లో యావరేజ్గా. మరి అటువంటి అప్పుడు వందల సంఖ్యలో నువ్వు పోస్టులు ఇస్తే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? వీళ్ళందరూ ఎక్కడ చేసుకుంటారు? ప్రైవేట్లో అరకొర జీతాలకు 6,000కి, 10,000కి, 12,000కి చేసుకోవాలి జీవితాంతం. వాళ్ళు ఒక 10 సంవత్సరాలు చేసేపాటికి ప్రైవేట్లో వాళ్ళు ముసలిలాగా తయారైపోతారు. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళగా మైండ్ ఫ్రెష్గా ఉండదు, వాళ్ళు క్లియర్ థాట్స్ ఉండవు. వాళ్ళ యొక్క జవసత్వాలన్నీ కూడా అయిపోతాయి, శక్తిహీనులు అయిపోతారు. ఎందుకంటే కష్టపడి ప్రైవేట్లో చేసి రక్తం దారపోసేస్తారు. మరి ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎలా సంపాదించుకుంటారు? ప్రైవేట్లో కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కానీ కష్టపడకుండా కొత్త కాలం జస్ట్ ఒక 6 నెలలు మీరు కష్టపడితే
మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ వచ్చేటువంటి కంపెనీ ఇది. ఇందులోకి ఎలా రావాలి అంటే ముందు మనం కంపెనీ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. కంపెనీ మీలా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏం చేస్తుందంటే చాలా చక్కగా ప్రజెంటేషన్స్ ఇస్తుంది. ఆన్లైన్లో జూమ్ మీటింగ్ మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ ఫోన్లోనే మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. మీకు లింక్ మేము పంపిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అన్నిటికీ మించి ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మీటింగ్స్లో ఏం చెప్తారు? కంపెనీ గురించి చెప్తారు, వర్క్ గురించి చెప్తారు, ఎలా ఎంటర్ అవ్వాలో చెప్తారు, ఆ వర్క్ ఎలా చేయాలో చెప్తారు, ఈ పాయింట్ చెప్తారు. ఇప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఏమని అంటే, చాలామంది అనుకునేది ఏంటంటే ఇది ఇలాంటివన్నీ కూడా మనం విన్నాయే, ఏం పని చేయవు, వర్కౌట్ అవ్వవు అని అనుకుంటారు. ఇంట్రెస్ట్ ఉండి మనస్ఫూర్తిగా మీకు చెయ్యాలని అనుకుంటేనే కాల్ చేయండి. ఇది ఎలాంటి ఇన్కమ్ అంటే మీరు ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత వేరే జాబ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా సంపాదించలేనంత ఇన్కమ్ మీరు ఇక్కడ సంపాదించుకోగలరు ప్రతి నెల. ఇందులో 25 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసలేదు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇందులో ఎలా ఎంటర్ అవ్వాలంటే కస్టమర్ బేస్ వర్క్, టీం వర్క్ ఉంటాయి. ఈ 2 వర్క్లే మనకు ఉంటాయి. దీనికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే కంపెనీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మీటింగ్స్కి అటెండ్ అవ్వకుండా, కంపెనీ గురించి తెలియకుండా, వర్క్ గురించి తెలియకుండా మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మీకోసమే కంపెనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోసమే ఆన్లైన్లో ప్రజెంటేషన్స్ ఇస్తుంది. వాటికి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాకు నెంబర్కి కాల్ చేయండి. మేము కంపెనీ మీటింగ్ లింక్ మీకు పంపిస్తాం. దానికంటే ముందు మీటింగ్ అటెండ్ అవ్వాలంటే మీరు జూమ్ యాప్ మీకు ఫోన్లో ఉండాలి. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయ్యి ఉండండి. ఉన్నాక మేము కంపెనీ మీటింగ్ ఎప్పుడుందో చెప్తాము. ఆ మీటింగ్ లింక్స్ మీకు పంపిస్తాం. ఒక 5-6 మీటింగ్లు ఉంటాయి. ఒక ½ అన్ అవర్ స్పాన్తో ఉంటాయి ఒక్కొక్క మీటింగ్. ఒక 2 రోజుల్లో మీటింగ్స్ అయిపోతాయి. ఓకే, అయిపోయి తెలుసుకున్నాక మీ డిసిషన్ మీరే తీసుకోండి. జాయిన్ అవుదాం వద్దా మీ ఇష్టం. అది మనం ఇక్కడేం ఫోర్స్ ఏమి ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మనకు కావాలి. కంపెనీకి కావాల్సిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ క్యాండిడేట్సే. కాబట్టి ఒకటి, ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను, గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇందులో వర్క్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళు అని కాదు, చదువు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, బీటెక్లు ఎంటెక్లు పీల్ చేసి ఖాళీగా జాబులు లేక ఖాళీగా ఉన్నవాళ్ళు అందరూ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, ఇందులో 2 వర్క్లో నేను చెప్పాను, కస్టమర్ బేస్ వర్క్, టీం వర్క్ అని చెప్పి. కస్టమర్ బేస్ వర్క్ అనేది ఒక కీ అని నేను చెప్పాను, ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒక కీ, అది జస్ట్ ఒక్కసారి మాత్రమే చేస్తాం మన లైఫ్లో. ఆ తర్వాత అంతా చేసేది టీం వర్క్ ఎలా చేయొచ్చు అంటే ఆఫ్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్లో చేయొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో చేయొచ్చు. తర్వాత ఇందులో అంతా వర్క్ టైప్ కూడా షేరింగ్ మోడల్లో ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ జస్ట్ షేర్ చేయడమే. మీరు షేర్ చేయడమే. ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఒక బెస్ట్ కంపెనీలో ఉంది అన్న విషయాన్ని మీరు ఒక మంచి పాంప్లెటో లేకపోతే ఒక యాడో క్రియేట్ చేసి చక్కగా 10 మందికి, అన్ఎంప్లాయీస్కి, ఉద్యోగం ఎవరికి కావాలో వాళ్ళకి, లేకపోతే ఇన్కమ్ పెంచుకోవాలనుకునే వాళ్ళ కోసం మనం ఈ యొక్క ఆపర్చునిటీని వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళు వింటారు, మీటింగ్స్కి అటెండ్ అవుతారు, మీ కింద జాయిన్ అవుతారు. మీ టీం పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ ఓ రేంజ్లో పెరుగుతూ ఉంటుంది. మీకు ఇంచుమించు కంపెనీ మీ డౌన్ లైన్, మీ కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల ఇంచుమించు 68% నుంచి 78% వరకు కూడా మీకు ఇన్కమ్ ఇస్తుంది. ఇందులో ఎన్నో బోనస్లు ఉన్నాయి, ఎన్నో ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రివిలేజెస్ ఉన్నాయి. ఇందులో కార్ ప్లాన్ తీసుకోవచ్చు, మంచి మేనేజర్ స్థాయికి మీరు వెళ్ళొచ్చు, సీనియర్ మేనేజర్ అవ్వచ్చు, అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు వెళ్ళొచ్చు. అలాగే సీనియర్ మేనేజర్ అవ్వచ్చు. ఎన్నో పొజిషన్స్ ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇది. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఇందులో ఇంకోటి ఇంకా కస్టమర్ బేస్ వర్క్ అంటే ఏంటని అడిగారు. కస్టమర్ బేస్ వర్క్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. ఏంటంటే మనం టీం వర్క్ చేయాలి అంటే అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వాలంటే కస్టమర్ బేస్ వర్క్ చేయాలి. కస్టమర్ బేస్ వర్క్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు మాత్రమే అసిస్టెంట్ మేనేజర్ అవుతాం. అసిస్టెంట్ మేనేజర్ అయినాకే మనం టీం వర్క్లోకి వెళ్తాం. టీం వర్క్ అనేది మనం లైఫ్ లాంగ్ చేసే పని. ఎలా చేయొచ్చు సార్ టీం వర్క్ అంటే, మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్ మీ చుట్టూ కొన్ని వందల మంది నిరుద్యోగులు ఉన్నారు, కొన్ని 100 మంది హౌస్ వైఫ్స్ లేకపోతే హస్బెండ్లు, వీళ్ళంతా కూడా పని చేసుకుంటూ ఉన్నారు, రకరకాల పని చేసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వాళ్ళకి సరిపోవట్లేదు, వాళ్ళకి ఇన్కమ్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, మన కంపెనీ ఒక బెస్ట్ మేనేజింగ్ సిస్టము అలాగే బెస్ట్ ఇన్కమ్ సిస్టమ్ని డెవలప్ చేసింది. ఆ సిస్టమ్ వాళ్ళకి నచ్చితే మన కంపెనీలో మీ కింద జాయిన్ అవుతారు. మీకు ఆల్రెడీ ఐడి ఉంటుంది, ఒక ఐడి, పర్మనెంట్ ఐడి కంపెనీ వస్తే ఈ ఐడిని మీరు మీ పిల్లాడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీ భూమి మీద మీ అడుగున్నంత వరకు మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ ఐడిని మీ పిల్లాడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మీ పిల్లాడు మీ మనవడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే మీరు తీసుకునే స్టెప్ 3 తరాలకి ఒక బ్రిడ్జ్ వంతెనలాగా పనిచేస్తున్నారు. వంతెన కడుతున్నారు. మీ బ్రిడ్జ్ ఒక ఇన్కమ్ సోర్స్ని మీరు ఇస్తున్నారు, ఒక ఆస్తిని మీ పిల్లాడికి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 సంవత్సరాలు పనిచేశారనుకోండి, మీకు ఒక
12 లక్షలు 15 లక్షలు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, భూమి మీద మీరు ఉన్నంత వరకు మీ చివరి మూమెంట్ వరకు మీకు ఇన్కమ్ మీ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. అన్నిటికీ మించి అంటే మీరు చేయకపోయినా ప్యాసివ్ ఇన్కమ్ అంటాం దాన్ని, మీ కింద వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ కింద మీరు నలుగురిని జాయిన్ చేస్తే 10 మంది జాయిన్ చేస్తే ఆ 10 మంది 25 మంది జాయిన్ చేస్తారు, ఆ 25 మంది ఇంకో 100 మంది జాయిన్ చేస్తారు, ఆ 100 మంది ఇంకో 150 మంది జాయిన్ చేస్తారు. ఇలా కొన్ని వందల మంది అవుతారు మీ కింద. వాళ్ళందరి దగ్గర నుంచి మీకు 60 నుంచి 78% ఇన్కమ్ ప్రతి నెల కంపెనీ మీకు ఇస్తుంది. ఏ లెవెల్ ఇన్కమ్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇంత ఇన్కమ్ మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇందులోకి రావడానికి మెయిన్ రీజన్ అదే. వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ పెన్షన్ తీసేశారు ప్రస్తుతం. కాబట్టి వాళ్ళు ఇక్కడ కూర్చుంటే కొంతగా స్టార్ట్ చేసి ఒక చిన్న టీంను వాళ్ళ కింద ఒక 4-3 పడేస్తే జాయిన్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే వెళ్తారు. ఈ చైన్ ఎక్కడ ఆగదనమాట, ఇది వెళ్తా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది. అందుకే అందరు ఎంప్లాయీస్ కూడా ఇందులోకి మెయిన్గా రావడం కారణం. ఇందులో నచ్చిన విషయాలు ఏంటంటే, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్, ఇంకొకటి మన ఐడిని మన తరాలకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఒక రకంగా మీరు మీ పిల్లవాడికి మీ ఐడి ఇస్తున్నారంటే మీ జాబు మీరు ఒక ఆస్తిని మీ పిల్లవాడికి ఇస్తున్నట్టు అనమాట. అంటే ఒక ఐడి ఎలాంటిదంటే, ఈరోజు ఈ కంపెనీ ఇచ్చే పర్మనెంట్ ఐడి మీరు చివరి మూమెంట్లో ఒక 15 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు అనుకోండి, మీ ఐడిని మీ చివరి క్షణంలో మీకు వద్దనుకుంటే మీ పిల్లవాడు ట్రాన్స్ఫర్ చేస్తే అదే 15 లక్షలు మీ పిల్లవాడికి ప్రతి నెల లైఫ్ లాంగ్ పడుద్ది. అదే ఐడిని మీ పిల్లాడు వాళ్ళ పిల్లాడికి అంటే మీ మనోడికి ట్రాన్స్ఫర్ చేస్తే అదే ఇన్కమ్ అంటే మీ పిల్లాడు కూడా వర్క్ చేసి ఎంతో కొంత సంపాదిస్తాడుగా, ఒక 20 లక్షలు 25 లక్షలు వెళ్తాడుగా. ఆ 25 లక్షల ఇన్కమ్ మీ మనవడికి వాడి లైఫ్ లాంగ్ వస్తుంది. మనవడికో మనవరాలకో ఎవరికైనా లైఫ్ లాంగ్. అంటే ఒక ఐడి మనం తీసుకుని ఈరోజు చేసిన పని కష్టం వ్యర్థం కాదు, అది మన పిల్లాడికి మన మనవడికి కూడా ట్రాన్స్ఫర్ అవుద్ది. మన కష్టం ఎక్కడ ఎండ్ అవ్వదు. ఇటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ ఇందులో నచ్చిన పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఐడి ట్రాన్స్ఫర్ చేయడం ఒకటి, ఇంకొకటి ప్యాసివ్ ఇన్కమ్. కొంతకాలం కష్టపడితే చాలు, ఒక చిన్న 4-5 మన కింద వేసుకోగలిగితే, జాయిన్ చేయగలిగితే వస్తే ఆటోమేటిక్గా మన జీవితాంతం కూడా హ్యాపీగా కాలు మీద కాలేసి ఉంచవచ్చు. ఎందుకంటే చెప్పాను ఇందాకడే, మన కింద ఒక 4 వస్తే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. అందుకే చెప్పాను నేను, ఈ కంపెనీలకు మనం వచ్చేది ఎందుకంటే ఇన్కమ్ సంపాదించుకోవడానికి, మన ఫైనాన్షియల్ పొజిషన్ స్టెబిలిటీని పెంచుకోవడానికి, ఆర్థికంగా బలపడటానికి, మనకు మంచి ఇల్లు మంచి కారు కావాలన్నా, మన పిల్లలకు మంచి చదువు కావాలన్నా, వాళ్ళకి మంచి భవిష్యత్తు మనం ఇవ్వాలన్నా ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కంపెనీలో ఐడి తీసుకుని ఈ కంపెనీలో ముందు జాయిన్ అవటం. మీకు ఎంత ఖర్చు అవుద్ది అంటే, కస్టమర్ బేస్ వర్క్ కంప్లీట్ చేయడానికి 25,000 నుంచి 28,000 మధ్య అవుద్ది ఖర్చు. ఒక్కసారి పెడతారు లైఫ్ టైంలో. ఇదేం పెద్ద ఖర్చు కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీరు కానీ అది పెట్టి మీరు ఐడి తీసుకుని కస్టమర్ బేస్ వర్క్ కంప్లీట్ చేసినట్లయితే, కస్టమర్ బేస్ అంటే వర్క్ అంటే ఏంటో చెప్పాను మీకు ఆల్రెడీ. 2CC బిజినెస్ అంటాం. ఇది కంప్లీట్ చేస్తేనే మనం టీం వర్క్లోకి వస్తున్నాం. టీం వర్క్లోకి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ వర్క్ చేసుకుంటూనే ఉంటాం. ఇంకా మనం ఎక్కడ కూడా ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, కస్టమర్ బేస్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వన్ టైమే చేస్తాం. అందులో ఏముంటాయి, కస్టమర్ బేస్ వర్క్లో ఏముంటాయి అంటే, కంపెనీ ఇచ్చి ఒక ప్యాక్ తీసుకుంటాం, దాని వాల్యూ చెప్పే మీకు 25 నుంచి 28,000 వరకు ఉంటుంది. అంటే GSTలో అయ్యి కలుపుకొని ఈ 28,000 పెడతాకి వెనకడుగు వేశారంటే మీరు లైఫ్లో అత్యంత అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లే. ఓకే, 28,000 పెద్ద విషయమే కాదు ఈ రోజుల్లో. ఎందుకనంటే మనం కూర్చుంటే పని లేకుండా కూర్చుని తింటే 2 నెలల్లో 30,000 రూపాయలు ఖర్చు పెడతాం. మన ఫ్యామిలీ పరంగా తీసుకున్నా, లేకపోతే ఫ్యామిలీలో ఒకడున్నా ఇద్దరున్నా వాళ్ళకి అయ్యే ఖర్చు మినిమం 30,000 2 నెలల మధ్య. ఒకళ్ళైతే అవలేలగా 20-30,000 ఈజీగా ఒక నెలలోనే ఖర్చు పెట్టేస్తారు. అదేదో మీరు ఈ కంపెనీలో ఐడి తీసుకోవడానికి, ఆ యొక్క కస్టమర్ బేస్ వర్క్ కంప్లీట్ చేసుకోవడం, 2CC బిజినెస్ చేయడానికి మీరు చేసినట్లయితే మీ లైఫ్ లాంగ్ మీ కంపెనీలో ఒక జాబ్ ఉంటుంది, మీకోసం ఒక ఆఫర్ జాబ్ ఉంటుంది, ఒక పొజిషన్ ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది మీకోసం పొజిషన్. మీ మీద బాస్ ఎవ్వరు ఉండరు, మీకు ఏ టార్గెట్స్ ఉండవు, మీరు ఏ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 అవకాశం, అద్భుతమైన అవకాశం. కాబట్టి ఈ చిన్న స్టెప్ దగ్గర మీరు ఆగిపోవద్దు. మేము ఆగల, అందుకే ఈరోజు మేము మంచి పొజిషన్లోకి రాగాలి. మా కింద కొన్ని వందల మంది టీమ్స్ ఉన్నారు, అద్భుతంగా చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎందుకని? ధైర్యం చేసినప్పుడే మనం జీవితంలో ముందుకెళ్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధైర్యం లేకపోతే మనం జీవితంలో ముందుకెళ్ళాం. ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్టుగా మనం నిరుద్యోగులుగా ఉన్న మనము ఈ సంవత్సరం ఇలాగే ఉంటాం. కొత్త సంవత్సరం వచ్చిందన్న సంతోషం ఏముండదు. కొత్త సంవత్సరం అయినా పాత సంవత్సరం అయినా నిరుద్యోగి వాడు ముందు ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోకపోతే నిరుద్యోగిగానే ఉండిపోతాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి ఆలోచించకుండా దీనికి సంబంధించి కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఓకే, పూర్తిగా వీడియో వినండి. ఇంకా మిగిలిన విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఓకే.